ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. ఐ విల్ ష్యూర్లీ సేవ్ యూ బికాస్ యూ హావ్ పుట్ యువర్ ట్రస్ట్ ఇన్ మీ. ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం 18వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కృమ్మరించినగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ దినపు వాగ్దానం ప్రత్యేకమైన వ్యక్తిగత హామీ. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని పట్ల నమ్మకంగా ఉండని వారికి ఆయన కాపుదల ఎప్పుడూ ఉంటుంది. మీ చుట్టూ గందరగోళం కలిగిన పరిస్థితులున్నా, ఎవరు పక్కన లేని ఒంటరి పరిస్థితి ఉన్నా దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు నన్ను నమ్ముకుంటివి గనక. అంటే నమ్మకమైన వ్యక్తికి దేవుని రక్షణ ఖచ్చితంగా ఉంటుంది. నమ్మకమైన వ్యక్తికి దేవుని రక్షణకు అర్హతగా ఎంచబడుతుంది. వ్యక్తిగతంగా దేవుని ఎరిగి ఆయనలో విశ్వాసంలో నిలుచుండి ఉన్నప్పుడు, ఆయనతో మంచి సన్నిహిత సంబంధము కలిగినప్పుడు నీ నమ్మకం ఏంటో తెలుసా? ఏ పరిస్థితి వచ్చినా నా తండ్రి నా చేతిని విడిచిపెట్టడు. అది మన నమ్మకం. విడువను ఎడబాయను అని సెలవిచ్చిన దేవుడు నిన్నెప్పుడూ ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నమ్మదగిన దేవుడు. మనమే అనేకసార్లు నమ్మదగని వారముగా ఉంటాం. మన అవసరాన్ని బట్టి దేవుని నమ్ముతున్నామంటాం. మనకు లాభం చేకూరుతుందంటే దేవుని నమ్ముతాం. ఇలా లోక పరిస్థితులను బట్టి, నీ చుట్టూ ఉన్న అనేకమైన ప్రభావాలను బట్టి, నీ మీద పనిచేస్తున్న అనేకమైన ఒత్తిడులను బట్టి నీ నమ్మకం కూడా మారిపోతుంది దేవుని మీద ఉన్నది. కాదంటారా? ఒకసారి గడిచి వచ్చిన దినాలు మనం పరీక్షించుకుందాం. ప్రతిదినం ఆయన తప్పక నిన్ను నిద్రలేపి నూతన దినాన్ని నీకు అనుగ్రహిస్తున్నాడు. నూతన దినములో ప్రవేశించిన నీవు ఎంతో నమ్మకంగా ఆయన నీ జీవితంలో నూతన దినాన్ని ఇస్తున్నప్పుడు, నూతన అవకాశాన్ని ఇస్తున్నప్పుడు, నువ్వు ప్రవేశించే నూతన దినములో ఆయన కొరకు నమ్మకస్తునిగా నువ్వు ఉండగలుగుతున్నావా? ఆయన వాక్యానికి లోబడటంలో, ఆయన సన్నిధి తప్పిపోకుండా ఉండటంలో, ఆయనకు కృతజ్ఞత చెల్లించటంలో, వాక్యానికి విధేయత కలిగి ఉండటంలో నువ్వు నమ్మకస్తుడిగా ఉన్నావా? కృతజ్ఞత చెల్లించటంలో నువ్వు నమ్మకస్తుడిగా ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయి. నీ అననుకూల పరిస్థితుల నుండి, నువ్వు ఎదుర్కొంటున్న సమస్యల నుండి, నిన్ను వేధిస్తున్నటువంటి పరిస్థితుల నుండి నువ్వు తప్పించబడాలి అంటే దేవుని యందు విశ్వాసం ఉంచుట చాలా ప్రాధాన్యం. దేవుడు అంటున్నాడు, నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నేను ఊరకుండను. నీ పరిస్థితులన్నిటి నుండి, నీ నమ్మికను బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి నేను తప్పిస్తాను. నీ చుట్టూ ఒకవేళ కుటుంబ సమస్యలున్నాయేమో, ఆరోగ్య సమస్యలు నిన్ను వేధిస్తున్నాయేమో, ఆర్థికమైన ఇబ్బందుల్లో నువ్వు నలుగుతున్నావేమో, దేవుడు అంటున్నాడు, ఈ వాగ్దానము నీ కొరకే. నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నీవు ఎదుర్కొంటున్న ప్రతి అననుకూల పరిస్థితి, ప్రతి సమస్య నుండి నేను నిన్ను తప్పించెదను, నిశ్చయముగా తప్పించెదను. నీవెవరివైనా, నీ పరిస్థితి ఏదైనా, నూతన దినం దేవుడు నిన్ను ప్రేమించి నీ జీవితంలో అనుగ్రహించినప్పుడు, ఈ దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాలి. నా పరిస్థితులు ఏమైనా, నేను ఏమి ఎదుర్కోవలసి వచ్చినా, ఎలాంటి నేపథ్యంలో నేను నిలుచుండి నడవవలసి వచ్చినా, నా నిర్ణయం ఇదే. నా ప్రభువును నేను నమ్ముకుంటాను. నా ప్రభువు మీద నా నమ్మకం ఉంచుతాను. ప్రతి సమస్యలో ఆయననే ఆశ్రయిస్తాను. ఇది నీ దృఢ విశ్వాసానికి సూచిక. అప్పుడు ఆయన మన మార్గాన్ని నడిపిస్తాడు. ఆయనే మన రక్షణగా నీ ప్రక్క నిలుస్తాడు. నీ హృదయముతో ఈ మాట నీవు చెప్పు.
నా ప్రభువుని నేను నమ్ముకుంటున్నాను గనక, నా నమ్మిక ఆయన మీద ఉంచుతున్నాను గనక, ఈ దినపు ప్రయాణంలో నా పని, నా కుటుంబం సమస్తము ఆయన వశములో ఉంటుంది. ఏ హాని నా దగ్గరికి రాదు, ఏ భయాలు నన్ను బంధించవు. ఆయనే నాకు రక్షణ, ఆయనే నాకు ఆశ్రయం అని నీ హృదయంతో నువ్వు మాట్లాడి ఆ మాటలు నిన్ను బలపరచులాగిన విశ్వాసముంచు. ఆయన తలంపులు మన తలంపుల కంటే ఎంతో ఉన్నతమైనవి. నీ కొరకు ఒక నిర్దిష్టమైన ఉద్దేశము, దీవెన ఈ దినము కలిగి ఉండి నీతో దేవుడు మాట్లాడుతున్నాడు అని అంటున్నాడు. నీవు నమ్ముకుంటేవి గనక, నీ విశ్వాసాన్ని చూస్తున్నటువంటి దేవుడు, మంచిగా ఉన్నప్పుడు నీ విశ్వాసం ఎలా ఉంది, కష్టం, ఇరుకు, ఇబ్బంది వచ్చినప్పుడు నీ విశ్వాసం ఎలా ఉంది, సడలని దృఢమైన విశ్వాసముతో ఆయన మీద ఆధారపడటం నువ్వు నేర్చుకున్నప్పుడు ఈ వాగ్దాన ఫలింపు నీ జీవితంలో ఖచ్చితంగా ఉంటుంది. నీవు నమ్ముకుంటున్నావు గనక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను. నూతన దినాన్ని సంపూర్ణమైన విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ ప్రతి సమస్యను, ప్రతి ఇరుకును, ఇబ్బందిని ఆయన మీద ఉంచి నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనను నమ్ముకునుము, ఆయన కార్యము నెరవేర్స్తాడని నమ్మి ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్యా, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మాతో మీరు మాట్లాడారు, నీకు వందనాలు ప్రభువా. ఇదిగో నీ మీద నమ్మకం ఉంచి నూతన దినాన్ని, నా జీవితాన్ని, నా కుటుంబాన్ని, నా పనిని నీ చేతిలో ఉంచుతూ ఉన్నాను. ఏ భయాలు నన్ను బంధించవని నమ్మి నీవే నా రక్షణ, నీవే నా ఆశ్రయమని నేను సంపూర్తిగా నమ్ముతూ సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.